గవర్నమెంట్ ఉంటుంది. సీఎం గారు అన్నమాట నిలబెట్టడం జరిగింది. ఫస్ట్ ఉచిత బస్సు ఏదైతే ఉందో మహిళలకు వారు సంతకం పెట్టడం జరిగింది. ప్రజెంట్ నడుస్తూనే ఉంది. గృహజ్యోతి 200 స్కీమ్ ఏదైతే ఉందో కరెంటుది అది ఇమ్మీడియట్గా పెట్టిండు. రైతులకు బోనస్ ఇవ్వడం జరుగుతున్నది. ఇందిరమ్మ చీరలు ఏవైతే ఉన్నావో సంఘబంధాలు కాకుండా వారు మొన్న ప్రజాపాలనలో మీటింగ్లో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు 18 సంవత్సరాలలోపు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఇందిరమ్మ చీరలు ఇవ్వడం జరుగుతున్నది. మా వంతుగా ఈ ఊరికి మా భార్యాభర్తలం ఇద్దరం మా వంతు సహాయ సహకారాలు చేస్తామని చెప్తున్నాను. ప్రతి ఒక్కరిని నేను ప్రాధాయపడేది కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపియాలి, వార్డు మెంబర్లను గెలిపియాలని కోరుకుంటున్నాను. నన్ను కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. దానికి బీజేపీ మద్దతు ఇవ్వడం జరిగింది. అనురాధ కిషన్రావు గారి ఆధ్వర్యంలో నన్ను బలపరిచారు. మందుల సామాలి గారి ఆదేశానుసారం నన్ను సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ గ్రామానికి నేను సేవ చేయదలుచుకొని వచ్చాను. ఒకటి వీధి సీసీ రోడ్లు, అలాగే బావుల దగ్గరికి పోయడానికి వెళ్ళే బాటలు పూర్తిగా మట్టి రోడ్డు కానీ కంకర రోడ్డు కానీ వేయిస్తాం. అలాగే బొడ్రాయి ఒకటి మేము గెలిచినాక బొడ్రాయి ఒకటి చేసుకునేది ఉంది గ్రామానికి, దాన్ని బొడ్రాయి వేపిస్తాం. ఆ తర్వాత మేజర్గా ఉన్నది కోతుల బెడద ఉన్నది. కోతులను తక్షణమే ఒక కోతికి 110 రూపాయల చొప్పున మాట్లాడినాం. దాన్ని పట్టించే కార్యక్రమం చేస్తాం ఎన్నికలు అయిపోయినాక. అలాగే వీధి లైట్స్ ఎక్కడ కూడా సరిగా వీధి లైట్లు లేవు. సీసీ రోడ్లు మురికి కాలువలు సరిగా లేవు, తీయడం లేదు, అవన్నీ చేయిస్తాం. ఒకటి రోడ్లు చిన్నగా ఉన్నాయి బాటలు, అందులో సెంటర్ మురికి కాలువ తీసేసి సీసీ రోడ్లు వేయించుకుంటాం. ఇంకా ఓపెన్ పోయినసారి చిన్నపిల్లలకు ఓపెన్ జిమ్ శాంక్షన్ చేయించారు కానీ అది జిమ్ లేదు. మళ్ళీ దాన్ని శాంక్షన్ అంటే ఓపెన్ జిమ్ పిల్లలకు